ఎప్పటి నుంచి ఇండియా అంటే కేవలం మొబైల్ యూజరే కాదు, చిప్స్ మ్యానుఫ్యాక్చరర్ కూడా. అప్పట్లో ప్రపంచం అడిగేది ఇండియా చిప్స్ తయారు చేయగలదా అని. కానీ ఇండియా ఏముందంటే ఫోన్లలో వాడే చిప్స్ ఎవరైనా తయారు చేస్తారు, రాకెట్లో వాడే చిప్స్ అందరూ తయారు చేయలేరు. అందులో భాగంగానే విక్రమ్ 32 ఇండియా యొక్క మొట్టమొదటి ప్రాసెసర్ ఏదైతే స్పేస్లో పనిచేసిందో అందులో భాగంగానే తర్వాత విక్రమ్ 1601, 3201 లాంటి ప్రాసెసర్లు చేతిలోకి వచ్చాయి. ఏవైతే ఇవన్నీ ఇండియన్ డిఫెన్స్ అండ్ శాటిలైట్ సిస్టమ్స్లో పనిచేసాయి. కానీ ఇండియా ఇక్కడే పెద్ద షాక్ ఇచ్చింది. 64 అనే ఇండియా ఫస్ట్ 64-బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ని తయారు చేసింది. ఇంకా పెద్ద షాక్ ఇవ్వడానికి ఐఐటి మద్రాస్ నుంచి శక్తి అనే ప్రాసెసర్ బయటకు వచ్చింది. ఇది కేవలం ఫోన్సే కాదు, కంప్యూటర్సే కాదు, ఏకంగా సర్వర్లో కూడా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక చిప్ కాదు, RISC 5 మీద నడిచే పూర్తి స్వతంత్ర భారత్ చిప్స్ ఫ్యామిలీ. చివరిగా ఒక్క మాట, ఇండియా అంటే ఫ్లవర్ అనుకుంటువే. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్, జై భారత్, మేరా భారత్ మహాన్.